తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని కమ్మవారిపల్లె గ్రామంలో రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్న తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని రోజు రోజుకు ప్రజల హృదయాలలో నిలిచిపోయిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎంపీటీసీ కల్వకూరి రమణ మాట్లాడుతూ పార్టీ కోసం, పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని, అన్ని విధాలుగా కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కల్వకూరి చిన్న వెంకట సుబ్బయ్య, శివశంకర్, కేశవ, రమేష్, బండి ఓబులేసు, పాపయ్య, నాయబ్, శివ, రాజేష్, శ్రీనివాసులు, మురళి, శ్యామ్, సుధాకర్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దినోత్సవం జరుపుకోవడానికి మనందరం ఇక్కడ కూడుకున్నాము. కరెక్ట్గా 43 సంవత్సరాల క్రితము ఇదే రోజున మన ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్నగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల అభిమానం, ఆత్మగౌరవం కాపాడే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల జీవన విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఆయన మన తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఈ 43 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని ఆ రోజు అన్నగారు, ఆయన తర్వాత చంద్రబాబు గారు, మరి వారి వారసుడుగా లోకేష్ గారు పార్టీని ఎంతో బలపరుస్తూ ఈరోజు ప్రపంచంలోనే ప్రాంతీయ పార్టీకి అత్యధికంగా 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న పార్టీ తెలుగుదేశం అనే పార్టీ చెప్పడానికి మనందరం గర్వపడాలి. మరి ముఖ్యంగా మన తాలూకాకు వస్తే వీరారెడ్డి గారు, తర్వాత వారి వారసురాలుగా విజయమ్మ గారు, తర్వాత వారి వారసులుగా నేటి తరం నితీష్ అన్న కూడా బద్వేల్ తాలూకాలో పార్టీ ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్నో కష్టాలకు వచ్చి పార్టీని ఈరోజు వరకు నిలబెడుతూ కార్యకర్తలకు అండగా ఉంటూ మరి ఈరోజు పార్టీని వారు నడిపిస్తున్నారు. నేటికి ముఖ్యంగా నిన్న కాశీనాయన ఇష్యూలో కూడా జ్యోతిలో అటవీశాఖ వారు బిల్డింగ్లన్నీ పడగొడుతుంటే వెంటనే స్పందించి నితీష్ అన్న, మరి బీజేపీ నాయకుడు పురంధరేశ్వర గారు, తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు, తర్వాత మన జనసేన నాయకులు అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళి దాన్ని మళ్ళీ సాధించుకొని రావడం ఎంతో సంతోషకరమైన విషయం. అందుకు మన పంచాయతీ తరఫున వారందరికీ మనం ధన్యవాదాలు చెప్తున్నా, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి తర్వాత రాత్రి ఆ బిల్డింగ్లు తన సొంత ఖర్చుతో నిర్మిస్తున్న నారా లోకేష్ బాబు గారికి మన పంచాయతీ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి మన పంచాయతీకి వస్తే మరి ఆ తరం వారు పచ్చ ఎంగన్న కాంటి, పెద్ద ఆయన ఎంగయ్య కానింటి, శరణ, నడిపెన్న, చిన్నన్న, మరి నేటి తరం రమణ, రమేష్, శివ, తర్వాత మర్చిపోయిన పెద్ద ఆయన మల్లికార్జున రెడ్డి, తర్వాత సుబ్బారావు, యువతరం ఈరోజు కూడా పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా చేస్తూ పార్టీతో ముందుకు నడుపుతున్నారు. చాలా సంతోషం, అందరం సంతోషంగా. కానీ ఇప్పుడు రాబోయే దినాల్లో త్వరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉండగా మనందరం కృషి చేసి పార్టీని బలపరుచుకొని, పార్టీ పచ్చగా ఉంటే ఆ చెట్టు కింద మనందరం బలపడతాము. పార్టీ చెట్టే లేకుండా ఉంటే మనం చెట్టు మీద కూర్చొని చెట్టు నడుపుకున్నప్పుడు వ్యవహారాలు జరుగుతున్నాయి. కాబట్టి పెద్దలు ఆలోచించి దయచేసి ఇవన్నీ వదిలేసి మన పార్టీ బలోపేతానికి ఈ పంచాయతీలో అభ్యర్థిగా నేను ఒకడున్నా. కాబట్టి మనందరము అధిష్టానానికి రేపు తలకాయ దించుకునే విధానం కాకుండా తలకాయ ఎత్తుకునేటట్టు మనందరం పనిచేయాలని పెద్దలను కోరుకుంటూ, మరి చిన్నవాళ్ళను కూడా హుషారుగా చాలా థ్యాంక్స్ ఫర్ నౌ డేస్ జనరేషన్. ఈ జనరేషన్ చాలా బాగున్నారు, మీ అందరికీ చాలా థ్యాంక్స్. కాబట్టి భవిష్యత్తులో మనందరం కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించి తలెత్తుకొని
మన అధిష్టానం దగ్గర నిలబడగలిగే స్టేజ్లో పొజిషన్లో మనం ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ ధన్యవాదాలు.